ఏఎం న్యూస్కి స్వాగతం. రామసముద్రం మండలం ఊలపాడు సచివాలయంలో పనిచేస్తున్న 13 మంది వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వాలంటీర్లు వారి రాజీనామా పత్రాలను డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లు పి నారాయణ, సి హరీష్, ఆర్ అశ్విని, బి అనుష, కె హర్షవర్ధన్, పి పార్వతమ్మ, భువనేశ్వరి, ఆర్ హరీష్, ఏ మెహతాజులు మీడియాతో మాట్లాడుతూ జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడం, అలాగే మదనపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ను ఎమ్మెల్యేగా చేయడమే తమ ధ్యేయమని అన్నారు. జగనన్న పేద ప్రజల కోసం అందించిన సంక్షేమ పథకాలను గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేస్తామని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం వాలంటీర్ల నియామకంపై చేస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. వాలంటీర్ కూడా వస్తాను అన్నవాడు ముందు ఎన్నిసార్లు చెప్తే గివ్ గారు కూడా వస్తాను అన్నవాడు రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ నారాయణ, మేము మాతోటి ఉన్న వాలంటీర్లందరూ ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. గత 5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి, జగనన్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి అందజేశాము. అయినా సరే చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మా పైన దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు. అయినా సరే మేము అవేవి పట్టించుకోకుండా మేము అన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తున్నాము. ఇప్పుడు 4వ నెల ఏప్రిల్ 4వ నెలలో అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వకుండా ఆపించినాడు. అవ్వాతాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా సరే జగనన్న కొద్దిగా ఓపిక పట్టండి, మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనము సంక్షేమ పథకాలు అందిస్తాము అని చెప్పినాడు. అందుకనేసి మేము రాజీనామా పత్రాలు పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చాము. తిరిగి మేము 6వ నెలలో జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే మళ్ళీ మేము వాలంటీర్ల పైన తొలి సంతకం చేస్తానని జగనన్న హామీ ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ తిరిగి వచ్చి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజలకు అందజేస్తాము. నాయుడు మా పైన ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నాడు. సంచులు మోసేవాళ్ళు 5,000 జీతంకి ఎవరు చేస్తారు అనేసి ఇప్పుడు కొత్తగా వాలంటీర్ల పైన ఏం ప్రేమ పుట్టుకొచ్చిందేమో కానీ 10,000 చేస్తానంటున్నాడు. ఆయన మాటలు మేము అసలు నమ్మము. మేమే కాదు, ఎవరు అవ్వాతాతలు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఏదో కలలు కంటున్నాడు కానీ అవేది జరగవు. మళ్ళీ జగనే సీఎం అవుతారు. మేము మళ్ళీ వచ్చి వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తాం.